ప్రస్తుతం 'బిగ్ బాస్' సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఫ్యామిలీలు ఒక్కొక్కరిగా అడుగు పెడుతున్నారని చెప్పాలి. ఇందులో ముందుగా పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు, ఆ తర్వాత తనుజ వాళ్ళ సిస్టర్, ఇప్పుడు సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ 'బిగ్ బాస్' హౌస్‌లో అడుగుపెట్టారు. ఇక సుమన్ అయితే కిచెన్ రూమ్‌లో ఉండగా 'బిగ్ బాస్' అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీరందరూ కూడా స్టాచ్యూలా ఉండాలి అంటూ. ఇక ఇందులో భాగంగా ఎవరి ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారంటూ వాళ్ళకి అర్థమైపోయింది. ఇక మెయిన్ గేట్ నుంచి సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ అడుగు పెట్టగానే సుమన్ అన్న వాళ్ళ వైఫ్ వచ్చింది అంటూ ముందుగా గార్డెన్ ఏరియాలో ఉన్న హిమానియల్ చెప్పడంతో, ఆ తర్వాత హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంటెస్టెంట్స్ అందరూ ఒక్కొక్కరుగా చెప్పడంతో సుమన్ శెట్టి అయితే కనుక ఎలాగైతే కన్నీటి పర్యాంతం అవుతున్నాడని చెప్పాలి అసలు వాళ్ళ వైఫ్ని చూసి. ఇక వాళ్ళ వైఫ్ వచ్చిన తర్వాత సుమన్ ఎలా ఉన్నావు అని అంటూ అనగానే ఒక్కసారిగా కన్నీటి పర్యాంతం అయ్యాడు. ఇందులో భాగంగా 'బిగ్ బాస్' కలెక్ట్ చేసుకుని సుమన్ ఇప్పుడు మీరు కదలొచ్చు అని చెప్పడంతో వాళ్ళ వైఫ్ని గట్టిగా పట్టుకొని ఎలా ఉన్నావు అంటూ అంటే, నేను చాలా చాలా బాగున్నాను అంటూ, పిల్లలు ఎలా ఉన్నారంటే పిల్లలు కూడా చాలా బాగున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా మీరు కూడా కదలొచ్చని చెప్పడంతో సుమన్ అన్న వాళ్ళ వైఫ్ని అందరికీ పరిచయం చేశాడు. ఏదేమైనప్పటికీ బన్నీకి, ఇమాన్యుయల్కి, తనుజకి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నా ఆయన్ని బాగా చూసుకుంటున్నారండి మీరు అంటూ చెప్పుకొచ్చి, ఆ తర్వాత సుమన్ శెట్టి అలాగే వాళ్ళ వైఫ్ హౌస్ అంతా కూడా చూపించాడు వాళ్ళ వైఫ్కి. ఇంకా తర్వాత సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ మొత్తానికి లివింగ్ ఏరియాలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు ఎలా ఉన్నారు, అమ్మాయి ఎలా ఉందంటే అందరూ బాగున్నారు, మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. తర్వాత సరే మరి నిన్న నా గేమ్ ఎలా ఆడుతున్నానంటే మీ గేమ్ చాలా చాలా బాగా ఆడుతున్నారు. అసలు మీరు మా దగ్గర ఉన్నదానికి ఇక్కడికి చాలా డిఫరెంట్గా ఉన్నారు. ఇక్కడ ఎలా ఉన్నారో మా దగ్గర కూడా మీరు అంతే సిల్లీగా ఉండొచ్చు కదా, ఎప్పుడు చూసినా సీరియస్గా ఉంటారంటూ సుమన్ వాళ్ళ ఆవిడ అంటే, వెంటనే సుమన్ ఇక్కడి నుంచి కూడా మీరేంటో ఏంటో కూడా నాకు అర్థమైందబ్బా, మిమ్మల్ని నేను చాలా మిస్ అవుతున్నాను, త్వరగా వచ్చేస్తాను, అలాగే వెకేషన్కి వెళ్దామంటూ సుమన్ ఏదేదో మాట్లాడేస్తున్నాడు వాళ్ళని ఆవిడ్ని చూసి సందర్భంలో. ఇక ఇందులో భాగంగా నాలో ఏమైనా మార్చుకోవాల్సినవి ఉన్నాయా అంటూ సుమన్ వాళ్ళ వైఫ్ని అడిగితే, మీలో మార్చుకోవాల్సినవి ఏమీ లేవబ్బా, మీరు ఇప్పుడు ఎలా గేమ్ అయితే ఆడుతున్నారో అంతే బాగా గేమ్ ఆడండి, అంతేగాని ఒకళ్ళ విషయాలు అక్కడక్కడ విషయాలు ఎక్కడ ఇప్పుడు చెప్పొద్దు. సో ఇప్పుడు గేమ్ మీరు 100% కరెక్ట్గా ఆడుతున్నారు. బయట మీకోసం చాలామంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారంటే చాలామంది మీరు కప్పు తీసుకుని రావాలని కోరుకుంటున్నారంటూ సుమన్ వాళ్ళ వైఫ్ సుమన్ శెట్టికి తెలియజేసింది. ఇందులో భాగంగా కలగజేసుకుని సుమన్ వాళ్ళ వైఫ్ టైం అయిపోయిందని మీరు బయటకు రావాలంటూ చెప్పడంతో ఇంకా వెంటనే వాళ్ళ వైఫ్ అందరికీ బాయ్ చెప్పి వస్తున్న సందర్భంలో తనుజ అలాగే కంటెస్టెంట్స్ అందరూ కూడా మా గేమ్ ఎలా ఆడుతున్నామంటూ అడిగారు. ఇందులో భాగంగానే తనుజకైతే, తనుజ నువ్వు మా హస్బెండ్తో ఉండే తీరు కానీ చాలా బాగుందబ్బా, మా హస్బెండ్ని కూడా సుమ్ము బేబీ అని నేను ఇప్పటివరకు పిలవలేదు, కానీ నువ్వు పిలుస్తుంటే చూడముచ్చటగా ఉంది, నీ గేమ్ కూడా చాలా బాగుంది అంటూ హౌస్లోకి అడుగుపెట్టిన సుమన్ వాళ్ళ వైఫ్ కూడా తనుజ గేమే తనుజ అనే విన్నర్ అన్నట్లు సుమన్తో పాటు హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి కూడా హింట్ ఇచ్చిందనే చెప్పాలి. సో ఫైనల్గా మరి సుమన్ వాళ్ళ వైఫ్ మాట్లాడిన మాటలు మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై, హ్యావ్ ఎ నైస్ డే.